నీవు పక్షివయ్యుండి ధర్మమెరింగినట్లు ధర్మము తెలిసిన దాని వలె పలికితివి. కానీ శరణాగత పరిత్యాగంబు కంటే అంటే శరణు వేడినటువంటి వాడిని పరిత్యాగంబు, త్యాగం అన్నగాని ఇక్కడ వదిలిపెట్టడమే. అంటే శరణని వేడినటువంటి వాణ్ణి కాపాడుతానని అభయమిచ్చి శరణాగత పరిత్యాగంబు విడిచిపెట్టడం కంటే మిక్కిలి అధర్మం బొండెద్ది. దీనికన్నా ఇంకా అధర్మము ఉంటుందా? బొండెద్ది అంటే ఉంటుందా? నీ యొక్క ఆకలి దీనన కాని ఎంట నుపశమింపదే. దీనన కాని దీనిని తింటే కానీ నీ ఆకలి బాధ దీనిని తింటేనే కానీ ఉపశమింపదా అని అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ నీ యత్నం ఆహారార్థం బేని, నీ ప్రయత్నము ఒకవేళ ఆహారం కోసమే అయితే ఇప్పుడు ఈ వనములో అంటే ఈ అరణ్యంలో మృగ మహిష వరాహ ఖగమాంసంబులు అంటే మృగము అంటే లేళ్ళు జింకలు, మహిష అంటే దొన్నలు, వరాహము పందులు, ఖగ అంటే పక్షులు. ఓకేనా? అంటే లేళ్ళు కానీ దొన్నలు కానీ పందులు కానీ పక్షులు కానీ ఇలాంటి మాంసాలు దీనికంటే మిక్కిలిగా పెట్టేదా? ఈ పావురం ఎంత ఉంది? దీనికన్నా ఇంకా మిక్కిలిగా పెట్టేదా? ఓకే, నీ ఆహారం తీరుస్తా కాబట్టి నీ కపోతంబు వలని ఆగ్రహం బడుగుము. ఈ పావురం మీద నీ కోపాన్ని బడుగుము అంటే వదులుము. దీనిని నేనెట్లు విడువను అన్నాడు. అంటే నీకు దీనికంటే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని నేను పెడతాను. ఇప్పుడు నీకు ఆహారం కోసమే కనుక అయినట్లయితే దీనికి నేను పావురానికి నేను అభయం ఇచ్చాను కాబట్టి ఈ పావురాన్ని నేను విడిచిపెట్టలేను. నీకు ఒకవేళ ఆహారం కావాలి అంటే దీనికన్నా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని, దీనికన్నా ఎక్కువైనటువంటి ఆహారాన్ని నేను నీకు పెడతాను కాబట్టి ఈ కపోతం మీద, ఈ పావురం మీద నీ యొక్క కోపాన్ని వదులుకో. దీన్ని నేను ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నావు అని శిబి చక్రవర్తి డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రునితో అన్నాడు. శేనం బిట్లనియే. అలా అన్నప్పుడు శేనం బిట్లనియే. శేనం అంటే ఏంటది? మళ్ళీ కూడా డేగ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడయ్యా అంటే, ఓ మహారాజా, దీనికన్నా గొప్ప మాంసము, మంచి మాంసము, దీనికన్నా ఎక్కువ మాంసం పెడుతున్నట్టున్నావు కదా. ఓకే, కానీ నేననేది ఏందయ్యా అంటే, నాకు విహిత భక్షణం బిది ఈ పక్షి భూని కావ నీకు బుద్ధి ఏని ఎవని నాద దీని ఎంత నీ మాంసం బోదూచి నాకు బెట్ట తొలగకిప్పుడు అని అనిందన్నమాట. అంటే నాకు విహిత భక్షణం బిది. విహిత అంటే సహజ సిద్ధమైనటువంటిది, సహజముగా నాకు ఈ వనంలో సహజంగా లభించినటువంటి భక్షణం బిది, ఆహారం, నాకు సహజంగా లభించిన ఆహారము, ఇది నా కష్టార్జితము. కాబట్టి ఈ పక్షి భూని కావనీకు బుద్ధి ఏని, ఈ పావురాన్ని కావా అంటే కాపాడాలని బుద్ధి ఏని, బుద్ధి కలిగిన ఎడల అంటే బుద్ధి కలిగి పూనుకున్నట్లయితే, నువ్వు దీన్ని కావా అంటే కాపాడుటకు నీకు బుద్ధి కలిగిన ఎడల నువ్వు పూనుకున్నట్లయితే, పూనుకున్నట్లయితే ఎవని నాథ అంటే అవని నాథ. అవని అంటే భూమి, నాథ అంటే భర్త. అవని నాథ అంటే భూమిని పరిపాలించేవాడా, భూమిని ఏలేవాడా అంటే ఓ రాజా, నీకు దీన్ని కాపాడాలని అని గనక అనిపించినట్లయితే, నీకు బుద్ధి కలిగినట్లయితే, దీని ఎంత నీ మాంసంభు, ఇది నాకు సహజసిద్ధంగా లభించింది కాబట్టి దీని అంతా వేరే జీవులు నాకొద్దు, వాటిని హింసించి నేను తినలేను. కాబట్టి దీని ఎంత నీ మాంసము, నీ ఒంట్లో మాంసము తూచి నాకు పెట్టు తొలగకిప్పుడు. ఓ నీకు బాగానే ఉందమ్మా, దీన్ని కాపాడాలని కనుక నువ్వు అనుకుంటే నీ శరీరంలో నుంచి అది ఎంతైతే మాంసం ఉందో అంత మాంసాన్ని నాకు ఇప్పుడు తూసిపెట్టు, మాట తప్పవద్దు. తొలగకిప్పుడు అంటే మాట తప్పవద్దు అనగానే ఇప్పుడు శిబి చక్రవర్తి ఇలా అంటూ ఉన్నాడు. ఇది కూడా ముఖ్యమైనటువంటి పద్యమే.
అనిన ఆ మాట ఎప్పుడైతే డేగ పలికిందో, అనుగ్రహించావా, కరుణించావా, విహగోత్తమ. మహా అంటే చాలా గొప్పదైనటువంటిది. విహగోత్తమ, విహగము అంటే పక్షి, ఉత్తమ అంటే ఉత్తముడు, విహగోత్తమ అంటే పక్షులలో ఉత్తమమైనదానా అంటే డేగ. పక్షులలో ఉత్తమమైనది ఏంటంటే డేగ. అంటే పక్షులలో ఉత్తమమైన ఓ పక్షిరాజా, నన్ను కరుణించావా అంచు అని సంతసంబున, సంతోషముతోటి శిబి తత్ అంటే ఆ క్షణంబు అంటే అప్పుడే, ఆ క్షణములోనే యసిపుత్రిక అంటే యసి అంటే కత్తి, పుత్రిక అంటే చిన్నది, అంటే చిన్న కత్తిని ఆత్మశరీర కర్తనం భనగుడు అంటే తన శరీరాన్ని కోయడం ప్రారంభించాడు. బనగుడు ప్రారంభించాడు. ఓకే, చేసి కోసి తన యంగమునం గల, తన శరీరంలో గల, అంగము అంటే భాగము అని వస్తుంది ఇక్కడ మనకి. ఈ అంగము అంటే శరీరము అని గల మాంసమెల్లబెట్టినను, మాంసము మొత్తం కోసి పెట్టినా కానీ కపోత భాగము పావురము వైపు ఉన్నటువంటి భాగము కిందికి దిగిపోతూ ఉందన్నమాట. నుండే నత్తులన్ ఆ తులంలో అంటే త్రాసులో కడిందిగా దిండుచు నుండే. ఓకేనా, అంటే కిందికి దిగుతూ ఉంది. ఆ విధంగా అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఓ విహగోత్తమ, పక్షులలో ఉత్తమమైన దానా, నన్ను కరుణించావా, ఓకే, అలాగే నా శరీర భాగాన్ని ఆ పావురం ఎంత ఉందో అంతా ఇస్తాను అని సంతోషంతో ఆ క్షణంలోనే చిన్న కత్తి తీసుకొని తన శరీరాన్ని కోస్తూ ఉన్నాడు. కర్తనం బనగుడు కోసి వేస్తూ ఉన్నాడు. చేసి కోసి తన యంగమునం గల మాంసమునెల్ల, తన శరీరంలో ఉన్న మాంసము మొత్తము బెట్టినను గపోత భాగమ కడిందిగా డిందుచు నుండే నత్తులన్. ఓకే, అంటే అలానే పావురం ఉన్న వైపే దిగుతూ ఉందన్నమాట. అంటే మాంసంకెళ్ళి లెగట్ల ఎంత వేసిన. దానికి నచ్చెరువడి ధరణీనాథుడు తనుబునందు నెత్తురు దొరుగం దాన తుల ఎక్కెనంతన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్. ఓకే, ఇది కందపద్యము. దానికి నచ్చెరువడి అంటే ఆశ్చర్యపడి, ఎందుకని ఎంత మాంసం వేసినా కానీ ఈ పావురం వైపు లెగట్లేదు, కిందకే పోతుంది. కాబట్టి దానికి నచ్చెరువడి ఆశ్చర్యపడి ధరణీనాథుడు అంటే ఇందాకలే చెప్పుకున్నాం. ధరణి అంటే భూమి, నాథుడు అంటే భర్త. ధరణీనాథుడు అంటే మహారాజు, ఆ యొక్క శిబి చక్రవర్తి ధరణీనాథుడు. తనుబునందు నెత్తురు దొరుగం, తనుబునందు శరీరం, నెత్తురు దొరుగం కారుచుండగా, దాన అంటే తానే, తుల ఎక్కెనంతన్ త్రాసులో కూసున్నాడు అంతన్. అలా చేయగానే వాని గుణోన్నతికి మెచ్చి, ఈ శిబి చక్రవర్తి యొక్క ఉన్నతమైన గుణానికి మెచ్చి వాసవ దహనుల్. వాసవుడు అంటే మళ్ళీ ఇక్కడ ఇంద్రుడు, దహనుల్ అంటే అగ్నిదేవుడు. దహన్ అంటే దహించేటటువంటిది. ఎవరు? అగ్నిదేవుడు. వాసవ దహనుల్ అగ్నిదేవుడు మరియు ఇంద్రుడు. వాసవుడు అంటే ఇంద్రుడు, దహనుల్ అంటే అగ్నిదేవుడు. ఎప్పుడైతే ఆయన మాంసం అంతా కోసి అక్కడ వేస్తూ ఉంటే పావురం వైపు ఇంకా దిగిపోతూ ఉన్నదో ఆశ్చర్యము చెందినటువంటి ఈ శిబి చక్రవర్తి తనువునందు నెత్తురు దొరుగం, ఈ శరీరము అంతా నెత్తురు కారుచుండగానే తానే తుల ఎక్కాడు అంటే త్రాసు మీద కూర్చున్నాడు అంతన్. ఆ విధంగా అంతన్ అప్పుడు వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్, శివ చక్రవర్తి యొక్క గుణానికి మెచ్చి ఈ యొక్క ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు. ఇక వచన భాగం. సేనకపోత రూపంబులు విడిచి నిజ రూపంబుల చూపి నీ ధైర్య శౌర్యాది గుణంబులనన్య సాధారణంబులు గావున నీ కీర్తి నిత్యంభై శబ్ద బ్రహ్మంబు గల ఎంత కాలంబు వర్ధిల్లుచుండు అని శివికి వరం బిచ్చి ఇంద్రాగ్నులు చనిరి అంటే వెళ్ళిపోయిరి. అయితే సేన కపోత అంటే
డేగ పావుర రూపములు విడిచి వారి యొక్క రూపాలు విడిచి నిజ రూపంబుల చూపి వారి యొక్క నిజ రూపాలను చూపి నీ ధైర్యము శౌర్యము గుణము అనన్య సాధారణంబులు ఇతరులకు అసాధారణము అంటే సాధారణము కాదు, ఇతరులకు సాధ్యము కాదు. కావున నీ కీర్తి నిత్యంబై నీ కీర్తి ఎల్లప్పుడూ శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు అంటే పదము, శబ్దము అంటే మాట, శబ్దం ఉన్నంత వరకు శబ్ద బ్రహ్మంబు అంటే 8 రకాలైనటువంటివి ఉన్నవి, అవి తర్వాత మనం చెప్పుకుందాము. గలయంత కాలంబు వర్ధిల్లుచుండుమని శివికి వరం ఇచ్చి ఇంద్రాగ్నులు చనిరి, ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు చనిరి అంటే వెళ్ళిరి. ఇక్కడ యొక్క కథ యొక్క భావము అర్థము ఏందయ్యా అంటే, భృగుతుంగ పర్వతము పైన శివచక్రవర్తి యజ్ఞం చేశాడు. అయితే ఆయన యొక్క గుణగణాలను పరిశీలించాలని ఇంద్రుడు అగ్నిదేవుడు ఆయన పరిశీలించాలని, ఆ ఇంద్రదేవుడేమో డేగ రూపాన్ని ధరించాడు, అగ్నిదేవుడు పావు రూపాన్ని ధరించి వేటాడుతుంటే ప్రాణభయంతో పారిపోయి వచ్చినప్పుడు ఆయన కాపాడతాడని అభయం ఇస్తే, అప్పుడు డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాయన నా ఆహారానికి ఆటంకం కలిగిస్తున్నావు, నువ్వు సత్యవంతుడవు, ధర్మవంతుడవు మరియు కలంకము లేనివాడు అని నేను విన్నాను. మరి ఈ విధంగా నా ఆహారాన్ని ఆటంకపరచడం అనేది నీకు న్యాయమేనా? న్యాయము కాదు కదా అని అడిగి మళ్ళీ ఏమంటున్నాడు అంటే, ధర్మం అనేది అన్నింటికి సంబంధించి ధర్మమై ఉండాలి. నువ్వు ఈ యొక్క పౌరాన్ని రక్షించడానికి నా కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నావు, నా కుటుంబానికి కీడు చేస్తూ ఉన్నావు. కాబట్టి ఇది నీకు ఎలా న్యాయము, ఇది నీకు ఎలా ధర్మము తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ సగం ధర్మాన్ని ధర్మమని ఎంచరు కదా, అధర్మమనే ఎంచుతారు. మరి నీకెలా ధర్మం అనిపిస్తుందయ్యా అన్నప్పుడు, మరి నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం కూడా ధర్మము కాదు కదా. కాబట్టి దీన్ని నేను విడిచిపెట్టను, అధర్మానికి నేను పాల్పడను. ఆశ్రయించిన వాడిని ఎలాంటి నీచుడైనా కానీ విడిచిపెట్టడు కదా, అలాంటిది ధర్మం ఎరిగినటువంటి వాడిని నేను ఎలా విడిచిపెడతాను? ఒకవేళ ఇది నీకు ఆహారం కోసమే నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు కాబట్టి నీకు ఆహారం కావాలంటే ఈ అరణ్యములో లేళ్ళు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, దున్నలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వీటన్నిటి మాంసాలు ఏది నీకు శ్రేష్టమైన మాంసమో అడుగు, దాన్ని నేను నీకు తెచ్చి పెడతాను, ఈ పావురం కంటే ఎక్కువగా తెచ్చి పెడతాను అని అడిగినప్పుడు, ఇది నేను ఏ దాన ధర్మంగానో తెచ్చుకున్నది కాదమ్మా, సహజ సిద్ధంగా నాకు ఇది ప్రకృతి ప్రసాదించింది, అందులోనూ వేదాలలోనూ కూడా నాకు పావురము ఆహారమై ఉన్నది కాబట్టి తప్పు కాదు. ఒకవేళ నువ్వు దీన్ని కాపాడాలని నీ మనస్సును కనుక నువ్వు తలంచినట్లయితే దీన్ని కాపాడు, కానీ ఇతర ప్రాణులకు హాని కలగకుండా దీన్ని కాపాడాలి. ఎలా? నీ శరీరంలో కొంత మాంసాన్ని నాకు, అది పావురం ఎంత ఉందో అంతా నాకు తూచి ఇవ్వు అనగానే సంతోషించినటువంటి రాజు తూగడ ఒకటి తీసుకొచ్చి తూనెక ఒకటి తీసుకొచ్చి పావురాన్ని కూర్చోబెట్టి తన శరీరంలోని ఖండదాన్ని కోసేస్తూ ఉంటే ఎంత కోసేసినా పావురం వైపు లేగట్లేదు, దిగిపోతూనే ఉంది. అయితే ఏంది ఇది ఎట్లా అవుతుందని, సరే ఓకే మరి మాంసం సరిపోవట్లేదు కదా అని తనకు తానే సమర్పించుకుంటాడు. దాన్ని చూసినటువంటి ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు సంతోషించి తన యొక్క ఉన్నతమైనటువంటి గుణానికి మెచ్చుకొని నీ కీర్తి కలకాలము వర్ధిల్లుతుంది అని దీవించి వెళ్ళిపోతారు. ఇక్కడ త్యాగము ఏందయ్యా అంటే, తను మరణిస్తున్నప్పటికీ కూడా ఒక పావురాన్ని రక్షించడానికే సిద్ధపడ్డాడు, తన ప్రాణాన్ని శరీరాన్ని కూడా త్యాగము చేశాడు. ఇది త్యాగం యొక్క గొప్పతనము. ఈ విధంగా మనము ఎదుటివారి కోసం త్యాగ గుణాన్ని కలిగి ఉండాలి అనే ఈ యొక్క పాఠము ఉద్దేశము.